హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు జూహవా వ్లాగ్స్. మీరు ఎప్పుడైనా కాకరకాయని నెయ్యిలో ఫ్రై చేసి కర్రీ చేసుకొని తిన్నారా? తినకపోతే మాత్రం ఇప్పుడు మేము చెప్పేస్తున్నాం, ఇట్లా చేసుకొని తినండి. డిఫరెంట్గా ఉంది, చేదు లేదు, టేస్ట్ కూడా మంచిగా ఉంది. ఎట్లా అయింది అనేది మొత్తం అయితే చూసేయండి. మా తమ్ముడు అయితే నాన్ వెజ్ తినడు, నాన్ వెజ్ బంద్ చేసిండు. ఇంకా వెజ్జులనే ఉన్న కర్రీస్నే ఎట్లెట్లా వండాలి వింత వింతగా వండైతే వాడు తింటాండు. ఇక్కడికి వచ్చి మాకు కూడా వండి మాకు కూడా తినిపిస్తాడు. కానీ వాడు చేసేటి అన్నీ అయితే డిఫరెంట్గా ఉన్నా తింటే మాత్రం టేస్టీగా ఉంటాయి. అది ఏందో వాని చేతుల అదొక మహత్యం అన్నట్టు. వెరైటీగా చేస్తాడు. నచ్చిందంటే మళ్ళీ మా ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా చేస్తాడు. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే నెయ్యి వేసుకొని కాకరకాయలని మంచిగా ఫ్రై చేసుకోవాలి. దాన్ని ఉప్పేసి కలుపుడు అవేం లేవు, డైరెక్ట్ కట్ చేసిండు అంతే. నెయ్యి వేసిండు, మంచిగా రెడ్గా కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదానిక ఫ్రై చేసి పక్కన పెట్టేసిండు. ఇంకా మళ్ళీ ఇంకొక గిన్నె పెట్టి నూనె వేసిండు. సార్ నూనె వేసి అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వీటిని వేసిండు. అట్నే ఎల్లిపాయలు ఒక 7-8 ఎల్లిపాయలు దంచి వాటిని కూడా వేసిండు. మంచి స్మెల్ వస్తుందట. అట్లా వేసేసి మంచిగా ఫ్రై చేసిండు. కొద్దిగా కొత్తిమీర వేసిండు, ఇంకా పసుపు వేసిండు. వీటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా ఫ్రై చేసుకొని ఎల్లిపాయలు ఒక 7-8 వేసినాం కదా, ఇప్పుడు ఒక చెంచాడు అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇది వేసుకుంటే ఏంటంటే టేస్ట్ మంచిగా ఉంటుంది, అదేమో స్మెల్ మంచిగా వస్తుంది. ఇంకా దీన్ని వేసి వీటిని కూడా మంచిగా కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేదానిక మంచిగా ఫ్రై చేసుకోవాలి. కూర మొత్తం కూడా నెయ్యితోని కూడా వండుకోవచ్చట. ఇక మరీ అంత నెయ్యి మంచిగా ఉండదు కదా తింటే అన్నట్టు సగం ఫ్రై పట్టుకి నెయ్యి చేసిండు, ఇంకా నూనెతోనేమో కర్రీ చేస్తాడు. ఇప్పుడు అవి మంచిగా ఫ్రై అయినాక మనం ఫస్ట్ నెయ్యిలో ఫ్రై చేసి పెట్టిండు కదా కాకరకాయను, వీటిని అయితే అందులో వేసేసిండు. అందులో వేసేసి అయితే మంచిగా ఫ్రై చేసుకున్నాడు. ఇట్లా వింత వింత వంటలు అయితే మా తమ్ముడు నేర్చుకొని మా ఇంటికి వచ్చి ఇక్కడ చేస్తే నేనేం చేస్తానంటే మంచిగా వీడియో తీసి మీకు పెడతాను. ఇక మీరు కూడా ట్రై చేయర్రి నచ్చితే మాత్రం. ఎందుకంటే వెజ్జుల్లో ఉన్న కర్రీస్నే అన్నీ కూడా అందరికీ నచ్చాయి కదా, కొన్నే తింటాం. ఆ తినే వాటినే ఎప్పటికి వండుకునేటట్టు కాకుండా కొంచెం అందులోనే వెరైటీగా వండుకొని తింటే టేస్ట్ మంచిగా ఉంటుంది, మనకు కూడా కొత్త కొత్తగా తిన్నట్టు ఉంటుంది కదా. అందుకనైతే ఇక ఈ కర్రీ కూడా చూసేయండి. కాకపోతే ఆడు చేసే విధానం అయితే మంచిగా ఉంది, నాకు కూడా నచ్చింది. అంటే ఒకే కర్రీని ఇట్లా ఇన్ని రకాలు చేస్తాడు కదా, నచ్చింది. అట్లా కాకరకాయ తినని వాళ్ళు చాలామంది ఉంటారు కదా, ఇట్లా చేయరి టేస్ట్ మంచిగా ఉంది. చేదైతే లేదండి, నిజంగా మంచిగా ఉంది, అసలు చేదే లేదు. కాకరకాయ కొద్దిగానే చేదు ఉండాలి, కాకపోతే మనకైతే చేదు లేదు, మంచిగా ఉంది. ఇట్లా మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులో టమాటా వేసిండు. టమాటా ఎక్కువ వేసుకోకూర్రి, కాకరకాయ ఎక్కువ ఉండాలి, టమాటా తక్కువ ఉండాలి. టమాటా ఫ్రై అయిన తర్వాత అందులో ఉప్పు, కారం, ధనియాల పొడి కూడా వేసిండు. ధనియాల పొడి వేసి వీటిని కూడా మంచిగా కలపాలి. ఇక కొంచెం కలిపేసి ఇట్లా ఒక 10 మినిట్స్ అట్లా 10 మినిట్స్ కూడా కాదు, ఒక 5 మినిట్స్ మూత పెట్టాలి. ఎందుకంటే టమాటా మంచిగా మెత్తబడాలి, మొత్తం కనబడద్ది ఇక టమాటా. ఇట్లా ఇది వాటి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని ఇప్పుడే చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వంటలు ఇంకా కావాలంటే మాత్రం కామెంట్ చేయండి. మా తమ్ముడు వచ్చినప్పుడల్లా వానితో వెరైటీ చేపిస్తా, మీకైతే వీడియో షేర్ చేసేస్తా. ఓకేనా? నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఓకే, బాయ్.